సంతోషిస్తున్నావా? నా సంతోషం చెప్పనా? అక్కడ నిలిపిన నక్షత్రం వెలుగుతూ ఇతరులకు కాంతినిచ్చినట్టు ఆ నక్షత్ర స్థానంలో నువ్వు ఉండాలని నా ఆశ. ఆ దీపాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు. నిన్ను అనేకులకు దీపంగా చేయాలని నా ఆశ. నువ్వు ఆ విధంగా తయారు కావాలన్నా. అప్పుడు మోకాళ్ళుని అడిగా, దేవా, అనేకులకు మోషేని ఒక నక్షత్రంగా, నెహెమ్యాను ఒక నక్షత్రంగా, దానియేలును ఒక నక్షత్రంగా, పౌలును ఒక నక్షత్రంగా, పేతురును ఒక నక్షత్రంగా, దక్షిణాఫ్రికా ప్రజలకు డేవిడ్ లివింగ్స్టన్ ఒక నక్షత్రంగా, రెడ్ ఇండియన్లకు డేవిడ్ బ్రైనార్డ్ను ఒక నక్షత్రంగా, ఇశ్రాయేలు సర్వ సమాజానికి దావీదును ఒక నక్షత్రంగా చేసిన నా తండ్రి, ప్రజలకు నా జీవితాన్ని కూడా ఒక నక్షత్రంగా వెలిగించవా? నన్ను వెలిగించవా? నా కొరకు, నా ఇంటి వారి కోసం మాత్రమే నా వెలుగు ఉండకూడదు. నువ్వు నన్ను వెలిగించు. సమాజం అంతటి కొరకు నేను వెలగాలి. నన్ను వెలిగించవా? నన్ను వెలిగించవా అని దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టా. నువ్వు ఆశించదు అదేగా? వెలగాలన్న ఆశ నాకు కూడా ఉంది. నన్ను వెలిగించు. ప్రజల కోసం వెలగనప్పుడు, నిన్ను నా యందు కలిగి ఉండి ఆ వెలుగును లోకానికి చూపనప్పుడు నేను భూమి మీద ఉండి ప్రయోజనం ఏంటని ప్రార్థించా. అలా వెలిగించినప్పుడు తీసుకో నన్ను. నాకు ఈ లైఫే వద్దు. నీ కొరకు వెలగనప్పుడు, నీ కొరకు ఫలించనప్పుడు నాకు ఈ బ్రతికే వద్దు, నువ్వు తీసుకోనాయనా అని కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశా. నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి ఈ మాటలు అవసరం. వాళ్ళు తీసుకుంటారని చెప్తున్నాను.